డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మీ అందరికి కూడా తెలుసు, బిజినెస్ మనీ బస్లో రకరకాల సెగ్మెంట్స్ అండ్ ఎలిమెంట్స్తో మేము ముందుకు వస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు ఎంతోమంది మహిళలకి ఎన్నో బిజినెస్ ఐడియాస్ని అయితే మనము అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా చాలామంది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న వ్యాపారం, చిన్న పెట్టుబడితో లాభాలు ఎక్కువగా సంపాదించాలి అన్న ఆలోచన అయితే చాలా ఎక్కువ మందికి వచ్చింది అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు మనము ఆంటర్ప్రీనియర్స్, ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రీనియర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ ఎవరైతే యూత్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా కొత్త కొత్త యూనిక్ ఐడియాస్తో, అంటే ఎంతసేపు జాబే కాదు, మంత్లీ వచ్చే శాలరీయే కాదు, ఒక ఇన్కమ్ నాకంటూ నేను జనరేట్ చేసుకోవాలి, సొంతంగా ఒక వ్యాపారం పెట్టి అన్న ఆలోచనతో ఈరోజు ఒక కొత్త బిజినెస్ మోడల్ తోటి, అంటే అది మనకి పాతదైనా కూడా ఒక యంగ్స్టార్ పెట్టడంలో కొత్తదనం అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ కొత్తదనాన్ని, ఆ బిజినెస్ మోడల్ని పరిచయం చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సాహితి గారు. అండ్ అలాగే ఎన్నో బిజినెస్ ఐడియాస్ని ఇప్పటి వరకు మనందరికీ కూడా చాలా కొత్త కొత్త ఐడియాస్, మహిళలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ని ఎప్పుడు వాళ్ళ వీడియోస్తో మనకి చెప్తూ ఉన్న జవేరియా గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సాహితి గారు. నమస్తే అండి. నమస్తే జవేరియా గారు. నమస్తే సిరి గారు. యా, అండ్ సాహితి గారు, ఫస్ట్గా అంటే యంగ్ స్టార్గా ఒక బిజినెస్ మోడల్ని పెట్టాలి అన్న ఆలోచన, అండ్ అదేవిధంగా అది పెట్టేటప్పుడు నేను ఇది చేయగలుగుతానా అన్న నమ్మకం ఎలా వచ్చిందండి మీకు ఫస్ట్? బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి మనం ఏం చేసినా ఆ వర్క్లో ఒక వాల్యూ కనిపించాలి అనేది నేను చాలా నమ్ముతాను. సో నేను చేస్తున్న బిజినెస్తో నాకు వచ్చే ప్రాఫిట్స్తో పాటు నా కస్టమర్స్ కూడా ఒక వాల్యూ యాడ్ అవ్వాలి, ఆ సొసైటీకి కూడా ఒక వాల్యూ యాడ్ అవ్వాలి అని ఈ బిజినెస్ చూస్ చేసుకున్నాను నేను. ఓకే. బయట ఇక్కడ ప్రాపర్ హోమ్ ఫుడ్స్ దొరకట్లేదు. సో కెమికల్స్ అని, ప్రిజర్వేటివ్స్ అని ఇవన్నీ యాడ్ చేసి అమ్ముతున్నారు. సో నాకు వచ్చిన థాట్ ఏంటి అంటే, మనం ఒక హోమ్ నుంచి మంచి హోమ్ ఫుడ్స్ ఎందుకు ఇవ్వద్దు అని. సో అలా ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు, అంటే కస్టమర్స్ని మనం గ్రాప్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఏ బిజినెస్లో అయినా. ఆ కస్టమర్ అటెన్షన్ పెంచుకోవడానికి మీరేం చేశారు? యాక్చువల్గా ఇది ప్లాన్డ్ వన్ అయితే కాదు. సో నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో ఎప్పుడు కరోనా వచ్చిన టైంలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా. సో అప్పుడు ఇంటికి వెళ్ళడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఆ టైంలో నాకు చాలా లీజర్ టైం దొరికింది. సో అప్పుడు ఏం చేద్దామని ఆలోచించినప్పుడు వై డోంట్ వీ స్టార్ట్ ఫుడ్ ఛానల్ అని స్టార్ట్ చేశాను. సో డైలీ నేను చేసిన రీల్స్, అంటే ఫుడ్ రీల్స్ అన్నీ పోస్ట్ చేస్తూ వచ్చాను. సో ఓవర్ ద టైం అలా వస్తూనే ఉన్నాను. సో ఫాలోవర్స్ చాలా పెరిగారు. ఒక అరౌండ్ 50K ఆ టైంలో నేను అనుకోకుండా ఒక ఆవకాయ వీడియో పోస్ట్ చేస్తాను. మా మమ్మీ చేసిన వీడియో, మా అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆవకాయ వీడియో పోస్ట్ చేశాను. సో ఒక ర్యాండమ్ ఫాలోవర్ మెసేజ్ చేశారు, సో ఇంత బాగా చేస్తున్నారు కదా, సో వై డోంట్ యూ సెల్ యువర్ ప్రోడక్ట్స్ అని. నేను ఆలోచించాను, చేయొచ్చా ఇది లేదా అని. ఒక 2-3 days టైం తీసుకొని, సో నేను మా మమ్మీ అమ్మతోని అడిగి వాళ్ళకి చెప్పాను. సో ఓకే, మీకు ఏమేమి క్వాంటిటీస్ ఎంత కావాలి అని అడిగేసి నేను వాళ్ళకి పంపించాను. వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మళ్ళీ అనిపించింది, వై డోంట్ వి ఇదే ఒక బిజినెస్ లాగా మనం ఎందుకు చేంజ్ చేయకూడదు అని. సో అలా ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక 60+ ప్రోడక్ట్స్తో 25K కస్టమర్స్ని ఈ ఒక 2 yearsలో మేము సర్వ్ చేసాం. గ్రేట్. అండ్ అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా కంటిన్యూ అవుతూ ప్యారలల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్ థాట్ తోటి మీరు ఇది జనరేట్ చేయడం జరిగింది. దాన్ని ఇంకొంచెం పెద్దగా తీసుకెళ్ళాలి, లేదంటే ఒక బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఫైనాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, సపోర్ట్ ఏ విధంగా ఉండేది? నాకైతే నా ఫ్యామిలీ నుంచి 100% సపోర్ట్ ఉంది. సో ఏంటి అంటే, యంగ్స్టర్స్ ఒక జాబ్ చేస్తున్న యంగ్స్టర్స్ సడన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. బట్ మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి నమ్మకం కలిగేలాగా మనం క్రియేట్ చేయాలి. ఆ గ్రోత్ని మనం చూపించి నేను ఇప్పుడు ఈ పాత్లో వెళ్తాను, జాబ్ రిజైన్ చేసి ఈ పాత్లో వెళ్తాను అని వాళ్ళకి చెప్తే కన్ఫర్మ్గా ఒప్పుకుంటారు. సో ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ, మనం ఎలా ఒప్పించాలి అన్నది. ఓకే. సో ఆ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అంటే చేస్తాను అన్నప్పుడు అంటే ఏమన్నారు మీ పేరెంట్స్? వెంటనే వద్దని అయితే చెప్పలేదు, చూడు ఆలోచించుకో, కరెక్ట్గా ఆలోచించి డిసిషన్ తీసుకో అన్నట్టు చెప్పారు.
ఓకే. అండ్ లాటర్ మీరు స్టార్ట్ చేశారు, మీ బిజినెస్ బాగానే రన్ అవుతూ ఉంటుంది. బట్ మధ్య మధ్యలో మనకి తెలియకుండానే మన బిజినెస్ లో కావచ్చు, లేదంటే అవుట్ సైడ్ నుంచి కావచ్చు, అంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కదా, ఆ అమ్మాయి జాబ్ శాలరీ పర్ మంత్ అది సేఫ్ కదా, ఎందుకు ఈ పిక్కిల్ బిజినెస్ పాత కాలపు ఇవన్నీ అవసరమా మనకి అన్న మాటలు ఏమన్నా మీకు? యా డెఫినెట్లీ, అంటే విన్నాను, చాలా విన్నాను. ఎందుకు జాబ్ చేస్తుంది, సేఫ్గా ఉంది, సడన్గా ఎందుకు చేంజ్ అయిపోయింది, మేబీ జాబ్ పోయిందా, అంటే ఏదైనా అయిందా, అందుకే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిందా అని చాలామంది అన్నారు. మీకు అప్పుడు ఏమనిపించింది, ఎలా మీరు ముందుకు వచ్చారు అంటే ఆ వర్డ్స్ నుంచి? యా డెఫినెట్లీ, కొన్ని డేస్ ఆగి మన సక్సెస్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అని ఒకటి మాత్రమే నమ్మాను అంతే. ఓకే ఓకే. సో అప్పుడు అన్న వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. సో లైక్ నేనేం చేశాను, లైక్ జాబ్ పోయిందా, నేను రిజైన్ చేశాను అన్న విషయం. అండ్ అలాంటప్పుడు ఒక శాలరీ మనకి ఎంతసేపు జాబ్ శాలరీయే ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ జాబ్ లో ఇంత ప్యాకేజ్ వస్తుంది అని అనుకుంటాం. మరి ఆ ప్యాకేజ్ కి తగ్గట్టు మనకి బిజినెస్ లో వస్తుంది అంటారా? అంటే ఎలా ఉంది ఇక్కడ మార్జిన్? యా మేబీ మనం స్టార్ట్ చేసిన వెంటనే ఆ ప్రాఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఓవర్ ద టైం మనం డెవలప్ చేసుకున్న కొద్దీ డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు చూసుకుంటే నాకు నా సాఫ్ట్వేర్ జాబ్ కంటే మేబీ 3x టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ నాకు ఇక్కడ వస్తుంది. సో జవేరి గారు, మనము సాహితి గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, లైక్ ఒక యూత్ ఎవరైనా కూడా, అమ్మాయే కావచ్చు లేదంటే అబ్బాయే కావచ్చు, నాకు ఒక ఐడియా ఉంది, నేను ఒక బిజినెస్ మోడల్ని జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు, లైక్ సొసైటీ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఎంతసేపు ఒక జాబ్, ఒక మంచి ప్యాకేజ్, ఆ మైండ్ సెట్ తోటి ఇప్పటి వరకు ఉన్నారు. ఆ మైండ్ సెట్ కొంచెం మారాలి అంటే మనం ఇంకే రకంగా ఈ బిజినెస్లో కూడా గ్రోత్ ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అయ్యే కెపాసిటీ వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఈ స్కిల్ ఉంది, ఇలా డెవలప్ అవ్వచ్చు అని ఏ రకంగా చెప్పొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ యూ, కంగ్రాచులేషన్స్ సాహితి గారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ యూ హ్యావ్ డిడ్. ఎవరైనా కూడా ఆ యంగ్ ఆంటర్ప్రెన్యూర్కి ఈ అమ్మాయి చాలా చాలా ఇన్స్పిరేషన్గా అని చెప్పచ్చు సిరి గారు. సో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, ఆ సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్, అంటే సాఫ్ట్వేర్లో కూడా స్ట్రెస్ ఉండదా అంటే ఉంటుంది, అది వేరే రకం. కాకపోతే ఫస్ట్ వస్తుందంటే శాలరీ పడుతుంది, సో ఆ సాటిస్ఫాక్షన్తో చేస్తుంటారు. అది కాక అంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలి బిజినెస్ వైపు రావాలంటే అది ఆషామాషి కాదు, అది కూడా పేరెంట్స్ని ఒప్పించాలి. నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సిరి గారు, ఎందుకంటే మన మైండ్ సెట్స్ మన పూర్వకాలం నుంచి కూడా చూసుకుంటే పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనం మంచికే ఆలోచిస్తారు. ఆ జాబ్ ఉంటే సెక్యూరిటీ, సో దెర్ ఇస్ నో ఏమంటారు స్ట్రెస్గా ఫీల్ అవ్వనవసరంలే. తర్వాత వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్, ఒక సిస్టమాటిక్గా ఉంటుంది. బిజినెస్ అంటే హర్డిల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, వేవ్స్ లాగా, సో అలా కాకుండా స్మూత్గా రన్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో చాలామంది ఉంటారు. సో వీళ్ళకందరికీ ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ అనొచ్చు, సాహితి గారు. సో సాహితి గారు తన సాఫ్ట్వేర్ జాబ్ వదిలి ఇటువైపు వచ్చేకి మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. షీ హ్యాస్ షోన్ హర్ పొటెన్షియల్. ఫస్ట్ ఎవరైనా సరే యంగ్స్టర్ పేరెంట్స్కి చెప్తున్నారు నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఓకే మీరు చెయ్యాలి అని ఎందుకు అంగీకరించాలి? వాళ్ళు మీలో ఉన్న కెపాసిటీస్ ఏంటి, మీలో ఉన్న ఎఫర్ట్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, వాళ్ళకు కొద్దో గొప్ప తెలిసి ఉంటుంది. సో ఈ ఫీల్డ్లో మనం డబ్బు పెడుతున్నామా లేకపోతే మన అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వద్దంటారు. ఎందుకు వద్దు అంటారు అంటే వాళ్ళు చూసింటారు లైఫ్. సో షీ షుడ్ నాట్ సఫర్, హీ షుడ్ నాట్ సఫర్ అన్నట్టు వాళ్ళు అక్కడ బ్రేక్ వేస్తారు. కానీ వాటికి కూడా మనము సమాధానం ఇవ్వచ్చు సాహితి గారిలాగా. సో తను స్లోలీ అంటే తన ఇన్స్టాగ్రామ్ అనేది ఫస్ట్ డెవలప్ చేసుకున్నారు, ఆ తర్వాత కస్టమర్ గ్రాబింగ్ అనేది అక్కడి నుంచి జరిగిందనమాట. ఇక్కడ ఎప్పుడు మేము చర్చిస్తూ ఉంటాం సిరి గారు, ఏదైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ విత్ ద జెడ్, నాట్ విత్ ద ఏ. ఆర్డర్స్ ఫస్ట్ తీసుకోండి, తర్వాత బిజినెస్ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వీటికి అప్రోచ్ అవ్వండి అని ప్రతి ఒక్క బిజినెస్ ఐడియాలో కూడా నేను చెప్తానంటే, ప్లాట్ఫామ్ ఎక్కడ మనకు కస్టమర్స్ ఉంటారు అన్న ప్లాట్ఫామ్ మనం వెతుక్కుంటే అక్కడి నుంచి మనకు స్కోప్స్ అనేది చాలా చాలా మన బిజినెస్ స్టెబిలిటీకి ఉంటుంది. సో దట్ షీ హ్యాస్ డిడ్. అండ్ చాలా అంటే జస్ట్ పికిల్స్తో ఏ పెట్టుబడి అప్రాక్సిమేట్గా ఎంత పెట్టి ఉండొచ్చండి మీరు? మేబీ 0, ఎందుకంటే ఇంట్లో చేసిన ఆవకాయతో సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసాం.
సో ఇనిషియల్గా మీరు ఈ పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారండి? సో చెప్పాలంటే 0 ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇంట్లో చేసిన ఆవకాయ మనం జనరల్గా మన తెలుగు వాళ్ళకి 20-30 కేజెస్ ఆవకాయ చేయడం అలవాటు. అవును. సో ఆ ఆవకాయతో స్టార్ట్ చేశాను ఆ బిజినెస్. Okay. లైక్ జస్ట్ ఇంట్లో చేసిన ఆవకాయ అంతే. నైస్. అండ్ అలా ఫస్ట్ సెల్ అయిన ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ పికిల్ది మీకు మనీ ఎంత జనరేట్ చేసింది? మేబీ ఫస్ట్ ఆర్డర్తో 10K అలా. ఓకే, గ్రేట్. ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ అండి. అదే కాక ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి, మేబీ ఏమేమి ఉన్నాయి? ఇట్లా పికల్స్, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వడియాలు, పౌడర్స్, మసాలా పౌడర్స్, స్నాక్స్, స్వీట్స్, ఆల్మోస్ట్ వీఆర్ కవరింగ్ ఆల్ హోమ్ రిలేటెడ్ హోమ్ ఫుడ్స్. యా, గ్రేట్. సో అదే విధంగా లైక్ బిజినెస్ లో స్టార్ట్ చేశారు అండ్ కొన్నిసార్లు మనకి ఎంత పాజిటివ్ వస్తూ ఉంటుందో డ్రాబ్యాక్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి డ్రాబ్యాక్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఓవర్కమ్ చేస్తూ ఉంటారు? అండ్ ఇప్పుడు మీరు పికిల్స్ అన్నారు అండ్ అలాగే మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు హౌ యూ ఓవర్కమ్? యా, కంపల్సరీ. ఇప్పుడు కొన్ని పికల్స్ మనం చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు అవి ఫెయిల్ అవుతూ కూడా ఉంటాయి. సో ఓవర్ ద టైమ్ విత్ ఎక్స్పీరియన్స్ మనం ఎలా చేయాలి, దాన్ని ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా వరకు చాలా అంటే మేబీ 90లో 100లో 1-2 మిస్ అవ్వడం కానీ లైక్ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతూనే ఉంటాయి. సో మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీ కస్టమర్కి రిఫండ్ ఇవ్వడమో లేకపోతే మళ్ళీ పంపించడమో ఆ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి బేర్ చేయాలి మనం కంపల్సరీ. అండ్ అదే విధంగా జవేరియా గారు, ఒక కస్టమర్ అటెన్షన్ని గ్రాప్ చేయాలి అంటే ఎస్పెషల్లీ ఇలాంటి హోమ్ ఫుడ్ని మనం ప్రిఫర్ చేసేటప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటారు? ఎస్ సిరి గారు, ఫస్ట్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక 1000 వర్డ్స్కి ఒక ఇమేజ్ సమాధానం చెప్తుంది, ఒక 1000 ఇమేజ్కి ఒక వీడియో సమాధానం చెప్తుంది. సో అలా ఒక ఇన్స్టాలో పెట్టిన కొన్ని వీడియోస్, అది కూడా ప్రిపరేషన్, హోమ్మేడ్ ప్రిపరేషన్. అంటే హోమ్మేడ్ అంటేనే నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్. సో అలాంటప్పుడు మేము క్లియర్ కట్గా అక్కడ చూపించి ఇస్తున్నాం కాబట్టి సో వీడియో ప్రాధాన్యత అంత ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా వీడియో త్రూనే మన కాన్వర్జేషన్ వింటున్నారు, చూస్తున్నారు. సో వీడియోకి అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దిస్ మెథడ్ దే కెన్ అప్లై సిరి గారు. అండ్ తర్వాత వచ్చేసి హోమ్మేడ్ ప్రోడక్ట్స్కి ఇప్పుడు చాలా వరకు డిమాండ్ పెరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే షాప్లో పెట్టి ఉంటారు, సో అది ఎప్పటి నుంచో అనేది తెలియదు. ఎవరైతే ఆర్డర్స్ తీసుకొని చేస్తారో దట్ ఈస్ ద ఫ్రెష్ థింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను నేను. రెస్టారెంట్స్కి ఎప్పుడైతే వెళ్తాం కదా సరదాగా, సో అప్పుడు ఒక ఏదైనా ఐటమ్ ఆర్డర్ చేసామంటే కొద్దిగా టైం తీసుకుంటారు. సో ఫీల్ హ్యాపీ, డోంట్ ఫీల్ ఫ్రస్ట్రేట్ దేర్. ఎందుకంటే ఆ ఫుడ్ అక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది, అందుకే టైం టేకింగ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఒక ఆర్డర్ పెట్టి వెంటనే వచ్చేసింది అనుకోండి, దట్ ఈజ్ స్టాక్ ఉన్న ఫుడ్ మీకు ఇస్తున్నారని. సో అలా ఈ వీడియో త్రూ మనము చెప్పచ్చు, చూయించవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఎవరైతే మన హెల్త్ కాన్షియస్ రిలేటెడ్ ఉంటారు కదా కస్టమర్స్, వీళ్ళకందరికీ ది బెస్ట్ ఈ మెథడ్ అనొచ్చు సిరి గారు. ఒక హెల్దీ హైజీనిక్ వేలో అట్ ద సేమ్ టైం వితౌట్ కెమికల్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్ లేకుండా హోమ్ మేడ్ ఫుడ్ అండ్ స్నాక్స్. అండ్ తర్వాత వచ్చేసి మన పూర్వకాలం అంటే పాత కాలం నుంచి వస్తున్న పచ్చళ్ళు కానివ్వండి, అప్పడాలు అండ్ వడియాలు, తన వీడియోస్ ఇన్స్టాగ్రామ్ చూశాను, అందుకే ఇక్కడ ఆహ్వానించాము. సో చాలా చాలా ఒక నీట్గా క్లారిటీగా ఇస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్ సిరి గారు. సో ఇలా ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్ చేసుకో. గ్రేట్ అండి. అండ్ అదే విధంగా ఫైనల్గా ఎవరైనా కూడా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీకున్న ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ తోటి ఒక 1 word చెప్పాలి అంటే ఏం చెప్తారు? పేషెన్స్ ఉండాలి, ఓకే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో కొంచెం కింద పడిపోతున్నామంటే వదిలేయకూడదు, దానికి కూడా మనము రెడీగా ఉండాలి, వెయిట్ చేయాలి. గ్రేట్ అండి. ఎనీవేస్ గ్రేట్ చెన్నీ. అండ్ ఫర్దర్గా మీరు ఏదైతే ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారో ఇంకా అది లార్జ్ స్కేల్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.